ఇక మాజీ మంత్రి వైసీపీ నేత రోజాకి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ పై ప్రభుత్వం ఏసీపీ దర్యాప్తుకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర నిర్వహణలో భారీ సంఖ్యలో నిధులు పక్కదారి పట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. 119 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు, కీలకమైన నేతలపై కూడా వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఎందెందు వెతికినా అందెందే కలడు అన్నట్టుగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అవినీతి అక్రమాలే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏ పథకం చూసుకున్నా, ఏ జీవో చూసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమం అన్ని చోట్ల కూడా అవినీతి అక్రమాలే పెద్ద ఎత్తున జరిగాయి. ఇదే అంశం ప్రస్తుతం కూటమి సర్కార్కి వచ్చాక కూడా, అధికారంలోకి వచ్చాక కూడా ఒక్కొక్క పథకంలో కూడా, ఒక్కొక్క జీవోలు కూడా ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య నాయకులు అవినీతికి పాల్పడ్డారో అవన్నీ కూడా ఒక్కొక్కటికి ప్రస్తుతానికి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా అదే కోవకు చెందింది. క్రీడాకారుల ప్రోత్సాహం అటు ఉంచితే మటుకు అప్పటి ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళంతా కూడా ఆ క్రీడాకారులకు విధంగా చెప్పాలంటే వాళ్ళు ప్రోత్సాహం వాళ్ళని అపహాస్యం చేస్తారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో వాళ్ళు అవినీతి అక్రమాల మటుకు సిక్సర్ కొట్టారు వాళ్ళు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో కరెక్ట్గా గత ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, అలాగే షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమం చేపట్టేందుకు దాదాపు అంటే ఎన్నికల సమయం దగ్గర పెట్టుకునేందుకే పథకం ప్రకారం స్కెచ్ గీసి నిధులు పక్కదారి పట్టే విధంగా కూడా ఈ కార్యక్రమం తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాదాపు 109 కోట్ల నిధులు కూడా పక్కదారి పట్టించారు. క్రీడాకారుల పేరుతో క్రీడలు ప్రోత్సహిస్తున్నామనే పేరుతో కూడా చెప్పి క్రీడాకారులు అపహాస్యం చేసే విధంగా కూడా వాళ్ళని ఈ నిధులు కూడా మొత్తం వాళ్ళు దుర్వినియోగం చేశారు. దాదాపు క్రీడల పేరుతో అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున కూడా క్రీడాకారులకు సంబంధించిన వాళ్ళ క్రీడల అంటే పరికరాలు కావచ్చు, అంటే క్రికెట్ కిట్లు కావచ్చు, అలాగే హాకీ, ఫుట్బాల్, ఇలా ఏదైతే క్రీడలకు సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున దానికి సంబంధించి కూడా పరికరాలు పెద్ద ఎత్తున కొనుక్కున్నారు. అయితే స్పోర్ట్స్ మెటీరియల్ కొన్నా కూడా అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంటే కోట్ల రూపాయలు కొనుగోలు చేసినా కూడా అయితే స్పోర్ట్స్ మెటీరియల్ ఉంటుందో క్రీడాకారులకు పోసే విధంగా 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారో అవన్నీ ఇప్పుడు ఎక్కడ పోయా కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్న మటుకు ఈ నాణ్యత లేని కిట్లు కొన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అలాగే క్రీడా పరికరాలు కావచ్చు, అలాగే రవాణా ఛార్జీలు, అంటే గతంలో చూసుకుంటే ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో కొద్దిపాటు హంగామా చేసి క్రీడలు నిర్వహించారో అదంతా డమ్మీ క్రీడలు అని చెప్పేసి కూడా క్రీడాకారులు వాపోతున్నారు. అంటే గతంలో రోజా ఆధ్వర్యంలో కావచ్చు, అలాగే షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించారో అవన్నీ బోగస్ క్రీడలు అని చెప్పేసి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కూడా విమర్శ వ్యక్తమై అసలైన క్రీడాకారులను పక్కన పెట్టి మటుకు వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తామని చెప్పేసి కూడా క్రీడాకారులే పెద్ద ఎత్తున కూడా వాళ్ళపైన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ఇటీవల నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా ఆడుదాం ఆంధ్ర పైన కూడా పెద్ద ఎత్తున సభలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు గౌతు శిరీష, అలాగే ఆదిరెడ్డి వాసు కూడా దీనిపైన కూడా వాళ్ళు సభలో ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపైన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతుందో దాంట్లో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా వాళ్ళు సభలో డిమాండ్ చేస్తారు. దీనిపైన కూడా స్పీకర్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఏదైతే క్రీడాకారుల పేరు చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టించారో దాంట్లో వాస్తవాలు వెలుగులోకి రావాలని చెప్పేసి, ప్రజల ముందుకు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా స్పీకర్ కూడా ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. దీనిపైన కూడా క్రీడా శాఖ మంత్రి రామరెడ్డి కూడా నిన్న ఆయన కూడా స్పందించారు. ఖచ్చితంగా ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వాలను చేపట్టిన ఏదైతే ఈ కార్యక్రమం ఉందో క్రీడాకారులను పెద్ద ఎత్తున మోసం చేశారని చెప్పేసి కూడా ఆయన కూడా విమర్శలు వ్యక్తం చేస్తారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేసి మొత్తం దీని మీద ఈ అవినీతి అక్రమాలపైన కూడా పెద్ద ఎత్తున మేము వెలికితీస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చూసుకుంటే దీనిపైన కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో దానిపైన కూడా తాజాగా ప్రభుత్వం ఏసీబీ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏసీబీ విచారణలో మొత్తం అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అయితే 119 కోట్లకు పైగా అయితే అవినీతి అక్రమాలు జరిగాయో వాటిన్నింటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. అసలు క్రీడాకారులకు క్రీడా పరికరాలు ఎక్కడ కొన్నారు, ఆ పరికరాలు ఎంత నాణ్యత ఉన్నాయి, అసలుకి అక్కడ బిల్లులు వాళ్ళకు రవాణా బిల్లు కావచ్చు, మెస్ బిల్లు కావచ్చు, అసలు విఐపీ పేరుతో అంటే ఆ కార్యక్రమానికి విఐపీలు పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే బ్రాండ్ అంబాసిడర్గా కొందరు క్రీడాకారుల పేర్లు దాదాపు 120 మంది బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు అంటే దాదాపు 120 కోట్లు పక్కదారి పట్టించారు. వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఏసీబీ
సమగ్రంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. మరి ఏసీబీ విచారణ కూడా ఈ దీంట్లో అక్రమాలు జరిగినాయి అవన్నీ వెలికి తీసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకునే మటుకు ఈ అంశం ఇది ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉందో దాని మటుకు ఖచ్చితంగా అప్పటి క్రీడాశాఖ మంత్రి సిగ్నటి ఆర్కే రోజాకు చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్.